వెనక్కి లాగో గట్టిగా వచ్చింది రోయ్ ఎగరాలి జంప్ చీచి దుమ్మంతా నెత్తిగంటుతుంది నిత్యాంశ్ అయిపోయినాయా ఇంకా హాయ్ అండి, వెల్కమ్ టు కోకిల కృష్ణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వీళ్ళు ఎక్కడికో ట్రిప్ వేశారని చూస్తున్నారా? అవునండి, ట్రిప్పే. కాకపోతే మా అత్తగారు ఊరు వచ్చాము. అయితే పక్కనే మా ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. మా ఫామ్ హౌస్కి వెళ్ళే దారిలో చుట్టూ పొలాలే ఉంటాయి. మా సైడ్ ఎక్కువ జామాయిలు, పొగాకు, అలాగే పామాయిల్ పండిస్తూ ఉంటారు. చుట్టూ గ్రీనరీతో ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది. ఈ పక్కన కనిపిస్తున్నవన్నీ జామాయిలు, అలాగే టేకు మొక్కలు. అంతకుముందు ఇటు రోడ్డు సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీగా ఉంది. ఈ చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే ఏదో గుహలోకి వెళ్తున్నట్టే ఉంది. అసలు ఈ దారి అయితే ఎంత బాగుందో. మొత్తానికి పొలాల్లోంచి మా ఫామ్ హౌస్ రోడ్లోకి వచ్చేసాము. మా ఫామ్ హౌస్ ఎదురుకుండా ఒక చెరువు ఉంటుంది. దీనిలో ఇంతకు ముందు బోల్డని తామర పూలు ఉండయి, ఇప్పుడైతే లేవు. మొత్తానికి మా ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో ఈ గ్రీన్ క్లాత్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ క్లాత్ కట్టిందే మా ఫామ్ హౌస్ కాంపౌండ్ వాల్ అన్నమాట. మొత్తానికి వచ్చేసాము. మా ఆయన గారు గబగబా కార్ దిగి గేట్ తీయడానికి వెళ్తున్నారు. ఈ లోపలికి వెళ్ళే ముందు బయట ఉన్న మొక్కల్ని కూడా మీకు ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఈ కాంపౌండ్ వాల్ బయట మొత్తం అన్నీ జీడి మామిడి మొక్కలు వేశారు. ఎన్ని మొక్కలు ఉన్నాయో మీరే చూడండి ఒకసారి. మా వాళ్ళు ఎక్కువగా జీడి మామిడికాయలు తినరు, కానీ వాళ్ళకి జీడి గింజల కూర అంటే చాలా ఇష్టం. ఈ జీడి గింజల్ని తీసి ప్రాసెస్ చేయడం అంటే అబ్బో మహా పెద్ద పని. కానీ ఆ జీడిపప్పుతో జీడిపప్పు ములక్కాయ కూర వండితే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. మా గోదావరి జిల్లాలో అదో ఫేమస్ కర్రీ. అక్కడే ఉండి రామాకు. మా ఓడు వాడిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నానని నా వెనకమాల పడి వచ్చేస్తున్నాడు. ఈ కనిపిస్తున్న మొక్కలన్నీ మా అత్తగారు ఇక్కడ ఉన్నప్పుడు వేసిన మొక్కలే. సరే, ఇప్పుడు బయట చూసేసారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. అంతకుముందు ఇక్కడ బోళ్ళని కూరగాయ మొక్కలు కూడా ఉండేవి, కానీ ఇప్పుడు నీట్గా బాగు చేయించేశారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండట్లేదు, అందుకని చిన్న చిన్న మొక్కలన్నీ తీసేసి ఓన్లీ పెద్ద చెట్ల వరకే ఉంచారు. ఇదిగోండి, లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ పెద్ద బావి ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండక ఈ బావిని వాడట్లేదు. అంతకుముందు దీన్ని మంచినీళ్ళ కోసం వాడేవాళ్ళు. కొయ్ లాగాలి గట్టిగా, చూడు కొయ్ గట్టిగా. ఈ చెట్టు నిండా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో చూడండి. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు సీజన్ రాకముందే మామిడికాయలు కాసేసింది. నిత్యాంశ్, మామిడికాయలు కోద్దామా? ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్నాయి కింద. కాస్తావా? యూ లైక్ మ్యాంగోస్?
గట్టిగా లాగాలి, బలం లేనట్టు పీకితే ఎలాగా? లాగు, లాక్కెళ్ళిపో వెనక్కి. లాగు గట్టిగా. ఆడుకున్న బలానికి కాయ కూడా రానంటుంది. వచ్చింది రోయ్, ఏది కాయ అది వాష్ చేసుకుని తింది కానీ. ఓకేనా నిత్యాంశ్? క్యాచ్ పట్టుకో మామిడికాయలు క్యాచ్ పట్టుకోవా? నెత్తి మీద పడుతుంది రా, చూసుకో. అద్గుద్గో కాయ తీసుకొచ్చి పక్కకు పెట్టు. ఈ కాయ దగ్గర పెట్టు నిత్యాంశ్. ఈ కాయ దగ్గర పెట్టు. ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ఆ కాయలు నాకెక్కడ అందుతాయి? పైన ఎక్కడో ఉన్నాయి. ఎగరాలి. జంప్. పక్కనే ఉన్న చేలో ఏదో పనులు జరుగుతున్నాయి, అందుకే డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోమాకండి. జంప్. నాకు అసలు కర్రతో కాయలు కోయడమే రాదు, ఏదో మొత్తానికి ట్రై చేద్దాం ఒకసారి అని తీసాను, కానీ ఫస్ట్ టైమే కాయలు రాలిని. ఈ లోపల కాయలన్నీ కోసేస్తున్నాయి. మా ఫామ్ హౌస్లో చాలా రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఇందాక నుంచి ఇది ఫామ్ హౌస్ అంటుంది, అది ఎంత పెద్దగా ఉంటుంది అనుకుంటారేమో, కానీ ఇది మాకు పెద్దదే అండి. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. ఒకప్పుడు మా మావయ్య గారు, వాళ్ళ అన్నదమ్ములు, అలాగే వాళ్ళ నాన్నగారు ఈ ఇంట్లోనే కలిసి ఉండేవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత సరిపోవట్లేదని మళ్ళీ పక్కనే ఉన్న ఊళ్ళో ఒక పొలం కొని అక్కడే ఇల్లు కట్టుకుని అందరూ ఒకే చోట కలిసి ఉంటున్నారు. ఇది వచ్చేసి వంటగది. ఒకప్పుడు వంటగదిని ఇలాగే పక్కకి కట్టేవాళ్ళు కదా. అంతకుముందు ఈ ఇంటి చుట్టూ చాలా మల్లె మొక్కలు, మందార మొక్కలు, రకరకాల పూల మొక్కలు, అలాగే కూరగాయ మొక్కలు కూడా ఉండేవి. మా మామగారికి ఈ ఊరంటే చాలా ఇష్టం, అందుకని మా పెళ్ళయ్యాక కూడా కొంతకాలం ఇక్కడే ఉండేవాళ్ళు. అప్పుడు వంగ మొక్కలని, చిక్కుడు పాదులని చాలా వరకు పెంచారు. కానీ ఈ మధ్య మా మామయ్య గారు కాలం చేసిన తర్వాత ఇక్కడికి రావడం మానేశాము. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నీట్గా బాగు చేయించుతున్నారు. ఇక్కడ మీకు మొక్క కనిపిస్తుంది కదా, ఈ మొక్క ఏంటో నాకైతే తెలీదు. మీకు కనుక ఈ మొక్క ఏంటో తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బయట నుంచి మా ఫామ్ హౌస్ వ్యూ అయితే ఇది. ఈ ఇంటి చుట్టూరా మామిడి చెట్లు, జీడి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, జామ చెట్లు, అలా చాలా రకాల పళ్ళ చెట్లు ఉన్నాయండి. మేము ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వీటిని కోసుకెళ్తూ ఉంటాం. ఈ ఇంటి వెనుకైతే పెద్ద జీడి మామిడి చెట్టు ఉందండి. ఈ చెట్టు అయితే మా ఆయన వాళ్ళ తాతగారి కాలం నుంచి ఉందంట. దీనికి చాలా చిగురుంది. ఈసారి బోల్డెన్ కాయలు కాస్తాయో ఏమో చూడాలి. ఇంకెక్కడ పెట్టుకుంటావు? పాకెట్లోనా? నేను చుట్టూ తిరిగి వచ్చినా మా వాడు కాయలు కోయడం మాత్రం ఇంకా అవ్వలేదండి. ఆ కర్ర వేసుకుని ఏం కోయడానికి వెళ్తున్నావు? ఏం కాయలు కోస్తారా? ఓయ్ నో, వైర్స్ జోలికి వెళ్ళొద్దు. ఇంకింటికి వెళ్ళిపోదామా? నాని దగ్గరికి. ఇవాళ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత బర్త్డేకి వెళ్దాం, ఓకేనా? మా వాడికి ఎప్పుడు ఎక్కడో చోట తిరుగుతూనే ఉండాలి. మేమేమో ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే పాపం మా ఆయనేమో ఎండలో నుంచుని కాయలు ఏరేస్తూ ఉన్నారు.
కొబ్బరికాయలు ఏవి ఎక్కడున్నాయి? నేను తెస్తాను కదరా ఒకటి, అంత కష్టపడి తెచ్చుకోకపోతే. అన్నీ నువ్వే మొయ్యాలా? ఒక్కొక్కటి తీసుకురాలే, నువ్వు మొయ్యలేవు అలాగా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. మా ఆవిడ కొబ్బరికాయలన్నీ మోసుకొచ్చేస్తాడంట, నువ్వు రావద్దంటున్నాడు. ఫస్ట్ ఫస్ట్ చీచి దుమ్ము అంతా నెత్తిగంటుతుంది నిత్యాన్స్. అయిపోయినాయా ఇంకా? కలిసిపోయావా కాయలు హరి హరి? వెళ్ళిపోదాం ఇంకా. మొత్తానికి ఇదండి మా ఫామ్ హౌస్ వీడియో. మా వాడు తిరిగి తిరిగి కష్టపడిపోయాడు పాపం. సో మీకు గనుక మా వీడియో అలాగే మా వాడి కష్టం నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి అలాగే ఒక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.